ఒక వ్యక్తి తన మతాన్ని మార్చుకుంటే అతని కాస్ట్ రిజర్వేషన్ కూడా పోతుందా? సుప్రీంకోర్టు తాజా తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చగా మారింది. సుప్రీంకోర్టు దగ్గరకు వచ్చిన ఒక కేసే ఈ చింతాడ ఆనంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఒక వ్యక్తి ఇతను ఎస్సీ క్యాస్ట్ కానీ ఇతను క్రిస్టియన్ పాస్టర్ గా పనిచేస్తున్నాడని కేసు పెట్టాడు. ఇక్కడ ఈ ఆనంద్ సుమారు 10 సంవత్సరాలుగా చర్చ్ లో పాస్టర్ గా పనిచేస్తున్నాడు. ఇతను ఓపెన్లీ క్రిస్టియానిటీని ఫాలో చేస్తున్నాడు. కోర్టు ఒక ముఖ్యమైన విషయం గ్రహించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఎస్సీ హోదా అనేది హిందూ, సిక్కు, బౌద్ధులకు మాత్రమే వర్తిస్తుంది, వేరే మతాలకు వర్తించదు. ఆర్టికల్ 341 అంటే షెడ్యూల్డ్ కులంగా ఎవరు పరిగణించబడతారు అనేది ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తాడు. ఇది ఆల్రెడీ ఇప్పటికే డిసైడ్ చేశారు. ఇక కాన్స్టిట్యూషన్ ఎస్సీ ఆర్డర్ అంటే ఆ లిస్ట్ లో ఉన్న వారికి ఎస్సీ హోదా వర్తిస్తుంది. ఆ రూల్స్ ప్రకారం ముస్లిం, క్రిస్టియన్ ఇలా వేరే మతంకి మారితే ఎస్సీ స్టేటస్ కూడా మారిపోతుంది. మీరు మనసులో ఏమి నమ్ముతున్నారో కాదు, బయట మీరు ఏ మతాన్ని జీవిస్తున్నారో అదే చట్టం చూస్తుంది. అందుకే మీరు ఓపెన్లీ మరో మతాన్ని ఫాలో చేస్తే ఎస్సీ బెనిఫిట్స్ వర్తించవు. దీని అర్థం చాలా పెద్దది. రిజర్వేషన్ బెనిఫిట్స్, ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రొటెక్షన్, గవర్నమెంట్ అవకాశాలు ఇవి అన్ని మత మార్పు తర్వాత వర్తించవు.